హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సింగిల్ ఫేస్ ఎస్ఎల్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎస్ఎస్ఎల్ అంటే ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ అండ్ కరెంట్ లిమిటరు. ఈ చేంజ్ ఓవర్ని జనరల్గా అపార్ట్మెంట్లలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కానీ లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో కానీ జనరేటర్ బ్యాకప్ గురించి యూజ్ చేస్తారు. జనరేటర్ బ్యాకప్ అంటే పవర్ ఫెయిల్ అయినప్పుడు వీళ్ళ అపార్ట్మెంట్లో జనరేటర్ ఉంటుందన్నమాట. సో అది ఆన్ చేస్తే మన ఇళ్లలో ఏవైతే ఫ్యాన్ లైట్లు ఇలాంటి ఎమర్జెన్సీలో మనకు అవసరం ఉన్న పాయింట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయడం గురించి. సో ప్రతి అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఇట్లా అంటే ఒక చేంజ్ ఓవర్ పెట్టి వాళ్ళకు ఆ పవర్ పోయినప్పుడు జనరేటర్ ద్వారా పవర్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఓల్డెన్ డేస్ లో జనరల్ గా అయితే ఇన్వర్టర్ యూజ్ చేసే వాళ్ళము. ఎవరైతే జనరేటర్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇన్వర్టర్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇన్వర్టర్ బదులు ఇది ఏంటంటే 100-200 విల్లాలకు కలిపి లేదా 100-200 ఫ్లాట్లకు కలిపి ఇవి ఇలాంటి ఒక జనరేటర్ ఉంటుంది వాళ్ళకి. ఆ జనరేటర్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రతి ఫ్లాట్లో ఇలాంటి ఒక చేంజ్ ఓవర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పవర్ పోయినప్పుడు ఎమర్జెన్సీలో వాళ్ళకు ఇంట్లో ఉన్న ఫ్యాన్లు లైట్లు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. సో మనకు తెలిసిన ఒక కస్టమర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే వచ్చి చెక్ చేస్తే ఈ చేంజ్ ఓవర్ వర్క్ చేయట్లేదు. సో కొత్త చేంజ్ ఓవర్ ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కావాలంటే నేను ఇక్కడ నెంబర్ కూడా స్క్రోల్ చేశాను, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. హైదరాబాద్లో ఎక్కడైనా సర్వీస్ ఉంటుంది. సో వచ్చి మేము రిప్లేస్మెంట్ చేసి బిల్ ఇవ్వడం జరుగుతుంది. 1 year వారంటీ ఉంటుంది. సో చూడండి, కస్టమర్ బిల్ కూడా మిస్ప్లేస్ అవుతుందని డేట్ కూడా వేసాను. సో ఇన్ కేస్ చాలా వరకు ఏంటంటే కస్టమర్లు బిల్ మిస్ప్లేస్ చేసుకుంటారు. సో మళ్ళీ వారంటీ క్లెయిమ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి నేను డేట్ కూడా వేసాను. సో మన డేట్ బట్టి కూడా కస్టమర్కి 1 year వారంటీ ఇవ్వచ్చు. సో మా సర్వీసెస్ వచ్చి హైదరాబాద్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఈ ఎస్ఎస్ఎల్కు రిపేర్ అంటూ ఏముండదు. జనరల్గా మనకు పాడైపోయిందంటే వారంటీలో ఉంటే కంపెనీ వాళ్ళు ద్వారా మనం ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు 1 year వరకు. వారంటీ అయిపోయిందంటే మనం పాతది ఓల్డ్ తీసేసి కొత్తది పర్చేజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడమే. ఎందుకంటే ఈ ఐటమ్ కాంపాక్ట్ టైప్ అనమాట, ఇది మనం రిపేర్ చేయలేము. మనం ఎస్ఎల్ మీద ఓన్లీ ఫ్యాన్లు లైట్లు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏవైతే టీవీ అలాంటివి యూజ్ చేయాలి. ఫ్రిడ్జ్ ఏసీ గీజర్ మిక్సర్ గ్రైండర్ లాంటివి యూజ్ చేస్తే ఇది వర్క్ చేయదు, త్వరగా పాడైపోతుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. సో ఇదండి, కస్టమర్కి మనము కొత్త ఎస్ఎల్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇన్స్టలేషన్ అయిపోగానే కస్టమర్కు టెస్ట్ చేసి చూపించడం జరుగుతుంది. దీని మీద మెయిన్ అని లోడ్ అని 2 LED లైట్లు వస్తాయి. సో లోడ్ ఆన్ చేయగానే కస్టమర్ ఇంట్లో అన్ని చెక్ చేసుకున్నాడు, ఫ్యాను లైట్లు వస్తున్నాయా లేవా అనేది. ఎందుకంటే కొత్తది ఇన్స్టాల్ చేయగానే టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.